నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మున్సిపల్ డివిజన్ కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్ లో 5,000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే, వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్లే హైదరాబాద్లో తిరగడం కష్టం. అటువంటి పరిస్థితులు నేను పత్రికేయులను కూడా కోరుతా ఉన్నాను. మీరు సాయంకాలం టైం 8 తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో, ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నది. అనాథగా మారిపోయింది. ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్, కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ మొదలు వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్లో, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా, కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో వచ్చింది. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్ ఇవ్వరు. తూతూ మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. 150 మంది కార్పొరేటర్స్, కనీసం అందులో 20%, 10% తమ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా తూతు మంతరంగా సమావేశాలు నిర్వహించుకొని బడ్జెట్లు పాస్ చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాదు కేసీఆర్ ఏమన్నాడు? ఇది విశ్వనగరం అన్నాడు. విశ్వనగరం కాదు, దానికంటే ఎక్కువ అని రేవంత్ రెడ్డి అన్నాడు. పెట్టుబడులు రావాలంటారు. ఈరోజు అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని మనం 10 కాలాల పాటు కాపాడుకోవాలి.
ఆ ఇమేజ్ నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి అలాగే హిందూ ధర్మాన్ని ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది. గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలని కాపాడడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం. మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని, ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు, కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలకు అందకుండా, ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుర్రో దానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు రోజుల క్రితం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఈయన ట్రంప్ సర్కార్లో, అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ సర్కార్లో క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు. వీరొక సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేశారు. వారు ఏం చెప్పారంటే, ఇండియాలో ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతుందో రష్యా నుండి, తద్వారా రిచెస్ట్ ఫ్యామిలీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఇండియాలో అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రింద. మనందరికీ తెలిసిందే, ఒక 2 వారాల కింద ట్రంప్ సర్కార్, అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ బర్డెన్ని భారత్ మీద వాళ్ళు మోపడం జరిగింది.
50% టారిఫ్. అంటే ఇది అదనపు బర్డెను భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం మోపడం జరిగింది. దానికి ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటిదంటే ముఖ్యమైన కారణం, రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కాబట్టి అది రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏదైతే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టినాయో వాటికి విరుద్ధంగా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి 50% మేము పెనాల్టీ కింద భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద భారం పడబోతున్నది. దాదాపు 5 లక్షల కోట్లు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య. నేను చెప్పే నంబర్ కాదు ఇది. 5 లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఎట్లా పడబోతుంది అనేది. అయితే ఈ 50% ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో దీనికి సంబంధించి అసలు ఈ రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఏంటిది, ఈ ప్రాఫిట్ చేసుకున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎవరు, అమెరికా భారత్ మీద 50% ఎందుకు మోపింది, తద్వారా సామాన్య ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా రిలీఫ్ ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యంగా చర్చించుకోవడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే 50% ట్యాక్స్ విధించిందో అమెరికా ప్రభుత్వం భారత్ మీద, తద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అంటే టెక్స్టైల్ రంగానికి ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే 5% నుంచి 12% జీఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఏదైతే ఈ 50% అమెరికా ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ పెట్టబోతుందో తడిబట్ట పెట్టి గొంతు కోసినట్టు టెక్స్టైల్ రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఓ పక్క మేక్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద నారేబాజీలు ఇచ్చుకుంటా మోడీ ప్రభుత్వం ఏదైతే భారతదేశం మొత్తం పిఆర్ యాక్టివిటీ చేస్తుందో యాక్చువల్గా జరిగేది ఏంటిదంటే ఒక 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇంకో 60,000 కోట్లు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే మనకి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమ్మాల్సిందే అనుకోవచ్చు, ఏందబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేదంటే రోజుకు 2,000 కోళ్ళు అమ్ముతారంట, సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి. ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ల మండలం, పిడుగురాళ్ల పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక 6 నుంచి 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? కోళ్ళు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి. నేను అడిగేది ఒకటే, రేపు ఇంకోటి వస్తాడు, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు. వాడికి ఇస్తారా? లేదు, మరొకడు వస్తాడు, హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి, ఇంకోటి అమ్మకూడదు, ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు. అతనికి ఇస్తారా? లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం, ఏమీ చేయలేక దుస్థితిలో. ఓ 20 మంది ఉంటారు, తలా 200, 300 సంపాదించుకుంటారు, 400 రావచ్చేమో ఆదివారాల్లో. ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు. ఇస్తాడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? ఏంది కుంభకోణాలు? ఇప్పటికే వీధికి ఒక మద్యం దుకాణం, పేకాట క్లబ్బులైతే ప్రతి ఊర్లో కనీసం 4-5 విచ్చలవిడిగా. ఇవి చాలన్నప్పుడు ఇప్పుడు కోడి, ఇంకా ఆ తర్వాత ఎన్ని చూస్తాము. తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి, అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు. సరే, వైన్ షాపులు లాక్కున్నారు, బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు, మైన్లు మీరే చేస్తున్నారు, సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం. ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చెయ్యాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే అన్ని వ్యాపారాలు చేయాలి.
ఇలా బెదిరించటాలు ఎందుకు, కేసులు పెట్టటాలు ఎందుకు, ఈ చిల్లర పనులు చేయటాలు ఎందుకు? చట్టం చేస్తే పోలా, హక్కు వచ్చిద్ది, అధికారం వచ్చిద్ది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు, ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ. పార్టీ సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది. లోకేష్ గారి వల్ల కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎన్నెన్ని వింత గాథలు చూస్తారో ప్రజలు. ఆడవాళ్లు కోరుకున్న నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఆడబడ్డ నిద దేవుడికి ఎరుగు. కానీ కోళ్లు అమ్ముకోవటంలో, యూరియాలు అమ్ముకోవటంలో, స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రభుత్వం. అందుకేగా ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించవచ్చుగా. చిన్న చిన్న ఎన్నికలు. అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవపోయినా పెద్ద ఏం తేడా ఉండదు. కానీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే అర్థం ఏమిటి? నిప్పులు చెరిగిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? మండిపడ్డ బాబు గారంటే అర్థం ఏమిటి? ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? ఈ డైలాగులన్నిటికీ అర్థం ఏంటని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ డైలాగులు పేల్చి మీరు ఏం సీరియస్ అయ్యారు? ఏం సీరియస్ అయ్యారు? ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు గారు అరాచకాలు, అన్యాయాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక్కటంటే ఒక్క చర్యైనా తీసుకున్నారా? ఒక్క కేసైనా నమోదు చేశారా? చట్టపరంగా ఒక్కళ్ళైనా సరే బోన్లో నిలబెట్టారా? ఏ రకమైనటువంటి విచారణ వేశారో కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే మిమ్మల్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బరి తెగించి ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారు చట్ట ప్రకారం ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? న్యాయస్థానాల్లో నుంచోబెట్టారా? ఒక్కరంటే ఒక్కరి మీదైనా సరే మీరు కేసు పెట్టారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలు, దారుణాలు, అక్రమాలు, చట్ట విరుద్ధంగా వారు చేస్తున్నటువంటి పనుల మీద పుంకాలుగా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పగలరా? ఫారెస్ట్ అధికారుల మీద నేరుగా దాడులు చేసినటువంటి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎస్సీ ఎస్టీ అధికారుల మీద దాడులు చేసి కిరాతకంగా వ్యవహరిస్తే ఆ ఎమ్మెల్యేని ఏమన్నా జైల్లో పెట్టారా? ఆయన చేసినటువంటి నేరానికి ఏం సెక్షన్లు పెట్టారు మీరు? మళ్ళీ సీరియస్ అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.